గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు తమ్ముళ్లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బర్త్డే కేక్ ను కూటమి నేతలు కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత దాసరి రాజా మాస్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉందని గుర్తు చేశారు. ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేటికి కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీటీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రీతం నాయకులు, ఒక విధంగా దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే మన అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకలు సోదరులు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు డాక్టర్ గౌరీశంకర్ గారు, అలాగే కార్పొరేటర్లు సమత గారు, సిస్లీ గారు, మీరావళి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎర్రగొప్ప నాగేశ్వరరావు గారు, వీరందరూ హాజరైనటువంటి ఈ సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు గారి దివ్యాశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీతం నాయకులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి అంశం మీ అందరికీ కూడా తెలిసిందే. అన్న నందమూరి తారక రామారావు గారి దివ్యాశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా విజయవంతంగా నిర్వహించే శక్తి ఆయన గారు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు అందించాలని సందర్భంగా కోరుకుంటూ, తెలుగువాడు జీవించున్నంతకాలం, ఈ ప్రపంచంలో తెలుగువారు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలను అమలు చేశారో అవన్నీ కూడా చిరస్మరణీయమే. కిలో ₹2 బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, పక్కా గృహాలు కావచ్చు, ముఖ్యంగా ఆడవారికి ఆసక్తి ఇచ్చినటువంటి అంశం. ఈ రోజున ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ సంక్షేమ పథకాలని అమలు చేసేందుకు ఆయా ముఖ్యమంత్రులు కృషి చేస్తున్న అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అన్న నందమూరి తారక రామారావు గారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సుమారు 40 సంవత్సరాల క్రితం పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఏవైతే ప్రకటించారో ఆ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికపరమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ ఆర్థికపరమైన ఇబ్బంది ఎందుకు ఉంది అంటే మీకు తెలిసిందే, 2019 నుంచి 2024 వరకు అపరిపక్వ ఆలోచన విధానం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర అధికారంలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధిలో 50 సంవత్సరాలు వెనకబడినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. జూన్లో అమ్మఒడి ఇవ్వబోతున్నటువంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకుని ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో కూటమి ద్వారా ఆ హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేస్తూ, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సోదరుడు నజీర్ అహ్మద్ గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ కార్యకర్తలతో, నాయకులతో మమేకమై